సనాతన నిధి మరియు సనాతన లైఫ్ సైన్సెస్ ప్రేక్షకులకు శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. క్రోధినామ సంవత్సరము సర్వజనులకు ఆయురారోగ్య ఐశ్వర్యాదులను సుఖశాంతులను సంకల్పించినటువంటి సకల కార్యములు సిద్ధించాలని కోరుతూ ఈ వేదాశీర్వచనము అందజేయుచున్నాము. ఓం గణానాన్పా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతివిశ్చేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతి ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమః. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శాస్త్రి గారు, క్రోధినామ సంవత్సరం సింహరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉందో వివరించండి. మఖా నక్షత్రం 4 పాదములు, పుబ్బా నక్షత్రం 4 పాదములు, ఉత్తరా నక్షత్రం 1వ పాదము సింహరాశి వారి కిందకు వస్తాయి. ఈ సింహరాశి వారికి రాస్యాధిపతి రవి, అధిష్టాన దేవత సూర్యుడు. ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం సింహరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14. అదేవిధంగా రాజపూజ్యం 2, అవమానం 2. ఈ సంవత్సరం సింహరాశి వారికి ఆదాయం కంటే వ్యయం కొంచెం ఎక్కువే అని చెప్పచ్చు. కాబట్టి ఖర్చుల విషయంలో కొంత జాగ్రత్త వహించవలసిందిగా ప్రార్థన. అదేవిధంగా ఈ సింహరాశి వారికి అధిష్టాన దేవత సూర్యుడు. ఈ సూర్యుని యొక్క అనుగ్రహము సింహరాశి వారికి పరిపూర్ణంగా కలగాలని ప్రార్థిస్తూ ఓం ఆకృష్టేన రజసా వర్తమానో నివేశయన్ అమృతం మర్త్యం చ హిరణ్యయేన సవితారథేన దేవో యాతి భువనాని పశ్యన్న అగ్నిం ధూతం వృణీమహే హోతారం విశ్వవేదసం అస్య యజ్ఞస్య కృతం కాత్రోత్రాయ ప్రచేదసే మేఢష్టమాయ తవ్యాసే వోచేమశంతమం హృదే. ఓం ఉద్యాన్నత్యమిత్రమః ఆరాహన్నత్తరాన్ దివం రుద్రాహం మమ సూర్య హరిమాను చ నాశయ సుఖేషు మే హరిమానౌ రోపనాగాసి దత్మసి అధో ఆరిత్యవేషు మే హరిమానౌ నిదత్మసి ఉదగాదయమాదిత్యో విశ్వేన సహసా సహ ఉషంతం మహ్యం రంభయన్మోహం విశతే రథం. శ్రీ ఉషాపత్ని ఛాయా సంజ్ఞా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి దేవత అనుగ్రహేణ సింహరాశి వారికి ఈ సూర్యనారాయణ స్వామి వారి యొక్క అనుగ్రహం వల్ల సర్వకార్యములు దిగ్విజయంతోనూ సంకల్పించినటువంటి యొక్క సకల కార్యములు కూడా దిగ్విజయం చెంది ఆయురారోగ్య ఐశ్వర్యాదులు కలగాలని ప్రార్థిస్తూ ఈ వేదాశీర్వచనం అందచేయటం జరిగింది. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేత్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి,
షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.